హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈరోజు అయితే నేను ఒక చక్కని శివదేవుని పూజతో మీ ముందుకు వచ్చేసానండి. ఏం లేదు, ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు అనేసి విన్నాను, అందుకనే నేను వీడియోస్లో కూడా చూశాను. ఇంకేమైనా తగ్గేదే లేదని చెప్పేసి పూజ నాకు వచ్చిన విధంగా, అదే నాకు నచ్చిన విధంగా నేనైతే పూజ చేసేసుకున్నానైతే. మొత్తానికైతే అక్కడ వినాయకుడిని, ఇక్కడ శివుడిని రెడీ చేసుకున్నానండి. ఈరోజు పువ్వులు అయితే భలే సెట్ అయ్యాయి. నేను అడిగిన వాళ్ళందరూ నాకు పువ్వులు ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దీపాలు కూడా నేను వెలిగించేసుకున్నాను. అలానే మీరు ఏం చెప్తున్నానంటే, ఏదైనా సరే మనం ఒక దేవుడి పని మనం చేసేటప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా ఆనందంగా ఉంటుందండి. నాకైతే నిజంగా అలానే అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు నా చేతిలో చూసారు కదా, ఆ ఫ్లేవర్ అయితే అగరబత్తీస్ చాలా బాగుంటాయి. ఇలాంటి పూజల టైంలో అయితే ఇంకా బాగుంటాయి అనమాట. నేను అవే ఎక్కువగా యూస్ చేస్తాను. మంచి మంచి స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట. మొత్తానికైతే విఘ్నేశ్వరుడికి ముందు ఇచ్చేసి అలానే శివునికి కూడా పూజ చేసేసాను. ఇప్పుడు ఆ బాబుగాడికి స్కూల్ టైం అయిపోతుందని గాబరగా అసలు పూజ చేసేసాను అనమాట. కొంచెం వేగంగా లేచాను. ఇంట్లో ముందు పూజ ఫినిష్ చేసుకొని తర్వాత పీట మొత్తం అంతా అలంకరించుకొని నిన్నే నేను అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇల్లు గట్ట. మొత్తానికి అష్టోత్తరాలకి బెల్వపత్రాలతోని పువ్వులతోని భలే చేశానండి పూజ అయితే. నాకు ఈరోజు భలే అనిపించింది. నాకే నా ఫేస్లో తెలియని ఆనందం. మా ఆయన గారు చక్కగా కథ చదివారు, చక్కగా అనమాట. అంటే ప్రశాంతంగా అనిపించింది అనమాట మనసుకి. కథ చదివినంతసేపు ఒక తెలియని హ్యాపీనెస్ అనేది వచ్చింది. అది మన సొంత ఇంట్లో చేసుకుంటే ఇంకా హ్యాపీ కదండి. అదే హ్యాపీనెస్తో పూజ అయితే అయిపోయింది. సాంబశివునికి జై అనుకుంటూ చక్కగా మంగళహారతి పాడుతూ తండ్రికి అయితే హారతినిచ్చేసానండి. హారతినిచ్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందామని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదేమైనా సరే మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ తండ్రికి మనకి తెలియని ఒక చిన్న హ్యాపీనెస్ అనేది నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ విధంగా ఇంత చక్కగా నా పూజ అయితే అయిపోయింది. ఎవరైనా ఈరోజు శివదేవుని పూజ చేసుకోలేకపోయినా, లేదు శివాలయంకి వెళ్ళలేకపోయినా కంపల్సరీ ఈ వీడియో చూసిన వారు ఒక్కరిద్దరైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి. ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు అట. 70 సంవత్సరాల తర్వాత పడుతుందంట మళ్ళీ ఇలాంటి రోజు. సో ఎవరికైనా అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళండి, అలా దర్శించుకోండి. ఈవినింగ్ వరకు కనీసం మనం శివాలయంలో అడుగు పెట్టి దేవుడి దండం పెట్టినా చాలండి. ఓకేనండి. హోప్ ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీనెస్తో ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను. నా వల్ల ఒక్కరికి యూజ్ అయినా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి మీతో షేర్ చేసుకున్నాను. అలానే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే హ్యాపీనెస్తో నా ఫేస్లో చూడండి వెలిగిపోతుంది. అలానే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.